వరంగల్ మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జె వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. భూ వివాదంలో బాధితులకు న్యాయం చేయకుండా తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు కేసులో మరణించిన వ్యక్తి పేరును చేర్చారు సిఐ. నిందితులకు సహకరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మరో కేసులో పోలీస్ స్టేషన్లో మహిళను లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలడంతో సిఐపై సిపి చర్యలు తీసుకున్నారు. వరంగల్ మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జె వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. భూ వివాదంలో బాధితులకు న్యాయం చేయకుండా తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు కేసులో మరణించిన వ్యక్తి పేరును చేర్చారు సిఐ. నిందితులకు సహకరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇక మరో కేసులో పోలీస్ స్టేషన్లో మహిళను లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలడంతో సిఐపై సిపి చర్యలు తీసుకున్నారు. ధరణితో ఇబ్బంది పడుతున్న రైతులకు పరిష్కారం చూపేందుకే భూభారతి తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంచిర్యాల జిల్లా భీమారంలో జరిగిన భూభారతి సదస్సులో ఆయన పాల్గొన్నారు. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూదందాల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిందని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. భూభారతితో ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించవచ్చన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భీమారంలో జరిగిన భూభారతి సదస్సుకు ఆయన హాజరయ్యారు. రైతులు సాగు చేస్తున్న ప్రభుత్వ స్థలాల్లో సర్వే చేసి పట్టాలు ఇస్తామన్నారు. భీమారంలో 1000కి పైగా సమస్యలు సాదా బైనామాకి సంబంధించినవే ఉన్నాయన్నారు. జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెట్టి సమస్యలు పరిష్కరిస్తామన్నారు పొంగులేటి. నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామన్నారు. ఇంకా ఏడ పేదవాళ్లు ప్రభుత్వ స్థలాలు కొన్ని చోట్ల సాగు చేసుకుంటున్నారు. అర్హులైన వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం భూదందాలతో రైతులు విసిగిపోయారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తనకు చాలా మంది భూములకు సంబంధించిన సమస్యలే చెబుతున్నారని, దీనికి గత ప్రభుత్వ తీరే కారణమని విమర్శించారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రిని కోరారు వివేక్. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు వివేక్. అందరూ ఎవరైతే అర్హతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కల్పించాలని చెప్పి మీరందరూ కూడా అప్లికేషన్లు చేసుకోవడం జరిగింది. నేను మంత్రి గారికి చెప్పినాను, ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గానికి మాకు కొన్ని ఎక్కువ ఇల్లులు శాంక్షన్ చేస్తే మా ప్రజలందరూ కూడా ఏదైతే ఆవేదన ఉందో తొందరగా రావాలని. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని ప్రజలకు అందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. గత ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. అందరికీ న్యాయం జరిగేలా భూభారతి చట్టం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు వినోద్. ఇప్పుడు కొంతమంది రైతులు అన్నారు మాకున్న పట్టాలు అవి ఇవి దాన్ని రికార్డులు మార్చుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని ఆ సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఏది ఉన్నా కానీ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు దాన్ని కొంచెం ఓపిక పట్టుకొని చేస్తే ఇక్కడ వచ్చి నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికి ఓపిక లేదు, బట్టన్ మొత్తంగానే పని అయిపోవాలి అనేది అసలు ఆలోచన ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే సిస్టమ్ ఉన్నది, గవర్నమెంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని కొంచెం మనం దయచేసి కాపాడుకుంటే మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. భూభారతి అవగాహన సదస్సులకు రైతులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. భీమారం కార్యక్రమం తర్వాత పెద్దపల్లిలో జరిగిన భూభారతి సదస్సుకు హాజరయ్యారు మంత్రి పొంగులేటి. తెలంగాణలో సన్నకారు రైతుల ఆదాయం నెలకు 5,000 మించడం లేదా 5 ఎకరాల లోపు భూమిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు నెలసరి ఆదాయం కూలీ పని చేసుకునే వారికంటే తక్కువేనా? ఇటీవల కరీంనగర్ జిల్లాలోని రైతుల జీవన స్థితిగతులపై జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన స్టడీ ఇదే చెబుతోంది. ఎకరన్నరలోపు పొలం ఉన్న రైతులకు నెలకు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం 5,000 మించట్లేదని తెలిపింది. 3.5 ఎకరాల్లోపు వారికి 13,000, 6.5 ఎకరాల్లోపు వారికి 22,000 లోపే వ్యవసాయంతో ఆదాయం వస్తుందని చెబుతున్నారు సైంటిస్టులు. కేస్ స్టడీ గురించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. రైతే రాజు అని ప్రభుత్వం నినాదాలు ఇస్తూ ఉంటాయి, కానీ నిజంగా రైతుల పరిస్థితి రాజులాగా లేదు, కూలీల కంటే అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఒక కూలీ రోజువారీ ఆదాయం దాదాపు 1,000 రూపాయల దాకా ఉంటుంది. అంటే నెలకు
30,000 కూలీ పని చేసుకొని సంపాదిస్తూ ఉంటారు. మరి రైతులు ఎంత సంపాదిస్తున్నారనే విషయంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. 1 ఎకరం ఉన్న రైతు సంవత్సరానికి 60,000కు మించి ఆదాయం వస్తలేదు. అంటే నెలకు 5,000 కూడా అతను సంపాదించడం లేదు. మరి నిజంగానే రైతులకు అంత తక్కువ ఆదాయం ఉందా లేదా తెలుసుకునేందుకు గన్నేరువరం మండల కేంద్రానికి వచ్చినాం. ఇక్కడ కొంతమంది ధాన్యం కేంద్రం దగ్గర ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళు ఏ పంటలు పండిస్తారో, వాళ్ళకున్న భూమి ఎంత, వస్తున్న ఆదాయం ఎంత, మరి ఎట్లా బతుకుతున్నారో తెలుసుకుందాం. పెద్ద మనిషి ఎంత ఉంది నీకు భూమి? ఎకరం ఉన్న వాళ్ళు ఏమేమి పంటలు వేస్తావు? వరి వేసుకుంటాం. వరి వేసుకుంటాం. ఈ వరి మీద పెట్టుబడులు అవన్నీ ఓంగనికి ఎంత మిగులుతుంది ఏడాదికి? ఏం మిగులేదు, ఆడికి సరిపోదు. మరి ఎట్లా నీకు కుటుంబంలో నువ్వు తినాలి, భార్య తినాలి, పిల్లలకు పెట్టాలి, ఎట్లా? నా కొడుకు ఇంత పని చేసుకొస్తే నడుతుంది అంతే. కొడుకు పని వినే తప్ప నీ భూమి మీద ఏం లేదు, ఏం ఆదాయం లేదు. మరి ఎందుకు చేసుడు భూమిని? ఎందుకు చేసుడు అంటే రైతు అన్నప్పుడు రైతు పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి పెట్టుకోవాలి కాబట్టి చెయ్యాలి. 5,000 మిగులుడు కష్టం, పెట్టుబడి అంత పోగా. మరి రైతు రాజు అనబడితే రాజు అంటే సంపద ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి. ప్రభుత్వం మాత్రం అనుకుంటుంది, కానీ వాళ్ళు అక్కడుండి కట్టినా అనుకుంటారు. మాకు అది ఇక్కడ ఎవరు చూస్తారు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఏమేమి పంటలు పండిస్తారు? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. ఏమేమి పంటలు పండిస్తారే? పొలము, పత్తి. ఎంత పొలము? 2 ఎకరాలు, పత్తి 2 ఎకరాలు ఉంటుంది. ఇట్లా పొలమే ఎక్కువ చేస్తాం. పెట్టుబడులు అవన్నీ మీ కష్టము, కష్టార్జితము, మీరు చేసిన పనికి శ్రమ, ఇవన్నీ ఓంగా ఎంత మిగులుతుంది? 6 నెలలు కష్టం చేస్తే కుటుంబంలో బతకాలి. ఇక బట్ట పొట్ట బలిమింటికి, అంతకంటే పెద్ద సంపాదించేది ఏం లేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు ₹1,00,000 సంవత్సరం అంతా ఎల్లదీయాలంటే ఎంత హీనంగా బతకాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 50,000 సంపాదించినప్పుడు కూడా మాకు నెల తిరిగే వరకు ఏమి వెళ్తలేమంటారు. అట్లాంటిది మీరు 10,000తోటి 9,000తోటి సంవత్సరాన్ని ఎట్లా దిస్తున్నారు? ఇక గట్లే ఇక గరగ మంచిలు బతాను. ఎట్లా బతికే గతనే కష్టమేనే. ఇక ఎట్లా కష్టపడి బతుకుడే కదా. రైతుకు మినిమం ఆదాయం రావాలి, ఒక 30,000 40,000, రోజుకు ₹1,000 గిట్టుబాటు కావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అంటే గవర్నమెంట్ సహకరిస్తేనే రైతు అది అవుతాడు. కొందరు ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఎకరంలో ₹1,00,00,000 సంపాదిస్తున్నాం అంటారు. మరి అట్లాంటి పంటలు మీరు కూడా వేయచ్చు కదా. అట్లాంటి పంటలు అందరు చేయలేరు కదా. కోటీశ్వరునికి పండినేంలే, పండకునేంలే. ఎక్కడో సంపాదించుకుంటాడు, ఏనో సంపాదించుకుంటాడు, ఏ దంతం ఏనో సంపాదించుకుంటాడు, బతకగలుగుతాడు. మా వంటలు అట్లా దంతాలు చేయలేము కదండి. మేము దంతాలు ఇప్పుడు చేస్తే వ్యవసాయం చేయాలి. మునిగితే తననే మునగాలి, తేలితే తననే తేలాలి. మీకెంత ఉంది భూమి? ఎకరం భూమి అంటే అమ్ముతే బాగానే వస్తాయి పైసలు, కానీ ఉంటే మాత్రం ఆదాయం లేదు. ఎట్లా, ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అది ఓనాడు చెడిపోతుంది, పంట చెడిపోతే పంట పండుతుంది. పండితే మరి మీ కుటుంబం వెళ్తుందా పంట మీద? కాలువ నీళ్ళతోనే పంట అది. సరే, ఒక పంట మీదనే వచ్చే ఆదాయంతో మీ కుటుంబం బతుకుతుందా? ఎంత ఆదాయం వస్తుంది? ఏం బతుకు కైకి చేసుకుంది బతుకుతుంది. కరువు పని పోతావు, సిల్లర్ పని పోతావు. అవి ఎకరం మీదనే బతుకుతానా? ఎకరం మీద ఎంత మిగులుతుంది లాస్ట్కు పంట మొత్తం? పంట ఎంత మిగులుతుంది? ఎంత మిగిలిన లాసే కానీ లాభం లేదు అందులో. మంచిగా అన్ని అనుకూలిస్తే ఒక 50,000 మిగులుతాయా? 50,000 10,000 మిగిలే అందులో ఎకరంలో. మీకు ఎంత ఉందన్న? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఏమేమి పంటలు పండిస్తాయి? మొత్తం వరికి ఎంత పెట్టుబడి అవుతుంది ఒక ఎకరానికి? ఎకరానికి 20,000 పెట్టుబడి అవుతుంది. నాటు దున్నటానికే 20,000 అవుతాయి. మందు బత్తాలు, విత్తనాలు అవన్నిటికీ 10,000. ఎకరాన 30,000 ఖర్చు వస్తుంది. అవి అమ్మితే 33,000-34,000 వస్తాయి. అంటే 4-5 మిగులుతాయి అంతే. మాకు నెలకు ఎంత పడుతుంది అంటే 3,000 పడుతుంది. మరి ఎట్లా బతుకుతున్నారు? మీ కుటుంబాన్ని పోషించుకోవడం కానీ, మీ పిల్లల చదువులు కానీ? ఇక పని లేనప్పుడు మందు కొట్టబోడు, వాళ్ళకన్నా మందు చల్లబోడు, అదే పనిగా. వ్యవసాయం మీదకి వచ్చిన దానికంటే పని కోతనే ఎక్కువ వస్తాయా? పనితోటే బతుకుడు. వ్యవసాయం ఏం లేదు, లాసే. వానాకాలం అయితే 30,000 మీద పడ్డాయి. అందులో భూమిని నమ్ముకుంటే ఏం లాభం లేదంటాం? ఏం లేదు, వ్యవసాయం ఏం లేదు. వడ్లకు ధర పెంచాలి ప్రభుత్వం. మినిమం 3,000 చేస్తే కొంచెం మిగులుతుంది. ఆడ తెచ్చి ఈడ తెచ్చి ఆడ ఇదే ఇక ఇట్లా ఏదైనా ఒక పంట పోతుందా, ఏదైనా ఒక పంట పండితే అదే తీరుతుందని చేసుడు అంతే. ఇప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆశ పెట్టుకుంటే అంతే. నాకు 4 ఎకరాలు ఉంది. ఏమేమి వేస్తారు పంటలలో? వరే. వేరే పంటలు ఏమో ఏరాదు ఇక్కడ? పంట ఎంత? మన 4 ఎకరాల మీద మీ కుటుంబం బతకగలుగుతుందా? పిల్లల చదువులు అవన్నీ వెళ్తున్నాయా? కష్టం అవుతుంది, బతకలేకపోతున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే మేము పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర లేదు. మాకు ఈ ధర కావాలంటే మేము అన్న ధర అయితే మాకు గిట్టుబాటు ధర ఎప్పటికీ అదైతే లేదు. రైతు ఇప్పుడు 4 ఎకరాలు ఏదో నాటేసుకొని మళ్ళీ ఏదన్నా బయట ఏదన్నా పని చేసుకుంటే రైతు ఇంత పొట్ట గడుపుకున్నాడు తప్ప బయట ఏమన్నా పని చేసుకుంది మాత్రం అదే పంట ఏదైనా కూర్చుండి దాన్ని బతకాలంటే మాత్రం రైతు కష్టమే. ఒక 4 సంవత్సరాలు మంచిగా కాలం అనుకూలిస్తే, మన అదృష్టం బాగుంటే, మనం శ్రమ చేస్తే, అది మనం డబ్బు వెచ్చించినప్పటికి కూడా సమయం ప్రకారం మనకు లేబర్ దొరికి అనుకూలంగా పని చేస్తే పంట పండుతుంది.
కానీ 4 ఏళ్ళు పడుతుంది, 8 సంవత్సరాలు ఏడిపిస్తుంది. మళ్ళీ ఇదంతా లాగేసుకుంటుంది అది ప్రకృతి. ఎప్పుడన్నా పొరపాటున లాభం వస్తే మళ్ళీ లాగేసుకుంటుంది. అయ్యో ఈసారి మంచిగా పంట పండింది అని ఎగిరి గంతులు వేసినాం అనుకో, ఎలకలవాడు మాత్రం పక్క. అది వ్యవసాయానికి శాపం మరి ఏంటిదో మనకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలన్నీ గట్లనే. ఏదో దానికి సైడ్ ఇంత ఎంప్లాయీసో లేకుంటే సైడ్ బిజినెస్ ఉన్న వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప ఈ వ్యవసాయం మీద ప్రత్యేకంగా వ్యవసాయాన్ని ఆధారం చేసుకున్నాను మాత్రం ఎవ్వడు బాగుపడలేదు. మీరెందుకు వేరే ఆప్షన్ ఎంకులు ఆడుకోకూడదు అంటే మాకు వేరే ఆప్షన్ లేకనే, ఇక వేరే పని చేయలేకనే. ఏదో భూమి ఉన్నది, ఇప్పుడు ఊళ్ళో ఒక పేరు ఉంటుంది కదా, ఆ రైతు అనే పేరు ఉంటుంది కదా, దాని స్థాయి నుంచి స్టెప్ కిందికి వేయలేక ఇందులో బతకలేక నలిగి చచ్చిపోవడం అంతే. వడ్లకు ఒక 5,000 రూపాయలు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తే, ఈ ఎరువుల మీద సబ్సిడీ కల్పిస్తే అప్పుడు డెఫినెట్గా రైతు అనటోనికి కొంత క్షేమం జరుగుతుంది, ముఖం తెలివి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎకరాన 50,000 వస్తాయి, మంచిగా పంట పండితే 50,000 వస్తాయి. దానికి 30,000 రూపాయలు పెట్టుబడి కింద ఒక 20,000 మిగిలేది. ఆ 20,000 రోగాలెన్ని, చదువులెన్ని, పిల్లలు ఎంతమంది, వాళ్ళకు చదువులు, వాళ్ళ ఖర్చులు, ఇవన్నీ ఓంగా ఏం మిగులుతుంది? రాజకీయ అవసరాలు చూసుకుంటారు కానీ వచ్చిన ప్రభుత్వాలు ప్రజల బాధలు, రైతుల బాధలు ఎక్కడ కూడా పట్టింది రైతు అనేటోళ్ళు లేకుంటే ఈ రోజులల్లో ఒక్కొక్క దేశాలలో తిండి లేక కొట్టుకుసత్తారు, కానీ మన దేశంలో సరిపోయే తిండి పట్టిస్తారు రైతులు. కానీ తిండి పండించే రైతుకు ఏం ఆదాయం లేదు, అతని బతుకు శూన్యం ఉన్నది. ప్రభుత్వాల నుంచి తమకు సపోర్ట్ కావాలి. మినిమం సపోర్ట్ ప్రైస్తో పాటు దళారుల మోసాలు, మార్కెట్లలో జరిగే మోసాలు, ఇవన్నీ అరికట్టి ప్రభుత్వం అండగా నిలిస్తే తప్ప రైతు బతికే పరిస్థితి లేదన్నది ఈ గ్రామ రైతుల ఆవేదన. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా గన్నేరువరం నుంచి. చెత్తా చెదారాన్ని తీసుకుని వెళ్లే వాహనాలు పడకేశాయి. పట్టించుకోవాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు. 6 నెలలు గడిచినా మరమ్మతులు చేయించకుండా మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డుపై పక్కకు పడేశారు. ఎండకెండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. మరమ్మతులు చేసి చెత్తా చెదారంను తొలగించేందుకు ఉపయోగాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి గురించి పట్టించుకోకపోవడంతో మూలకపడ్డాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పడకేసిన వాహనాలపై స్పెషల్ స్టోరీ. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం పెరిగింది. ఏటేటా కాలనీలు, ఇళ్లు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఇంటింటా చెత్త సేకరణ కోసం ఏడాదిలో 42 కోట్ల రూపాయలు వెచ్చించి 313 స్వచ్ఛ ఆటోలు, 162 ఓనర్ కమ్ డ్రైవర్ల పద్ధతి, 150 కొత్తవి రంగంలోకి దించారు. మరో 50 ఆటోలు పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన నిధులతో కొనుగోలు చేశారు. ఈ వాహనాలతో పాటుగా నగరంలోని ప్రధాన రహదారులను నిరంతరం శుభ్రపరిచేందుకు వాహనాలు సాంకేతిక లోపంతో మూలకు పడ్డాయి. మరమ్మతులు చేయించాల్సిన అధికారులు ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోవడం లేదు. నగరంలోని డివిజన్లలో చెత్త సేకరణ కోసం వినియోగించే వాహనాలకు సాంకేతిక లోపం ఏర్పడితే రిపేరు చేయకుండా మూలకు పడేస్తున్నారు. వాహనాలను రిపేరు చేయకపోవడంతో టైర్లు వేయలేక ఒక రోబో 2 ఏళ్లకు పైగా బాలసముద్రం డంపింగ్ యార్డ్లోని రిపేరు షెడ్లోనే ఉంది. 41 స్వచ్ఛ ఆటోలు వివిధ కారణాలతో మూలుగుతున్నాయి. కొన్ని వాహనాలకు క్లచ్ ప్లేట్లు దెబ్బతిని బ్యాటరీ మార్పు, టైర్లు అరిగిపోయి ఇంజిన్ ఆయిల్ మార్పు, గేరు వైర్లు సరిగా లేక సెల్ఫ్ మోటార్ పనిచేయకపోవడంతో పక్కకు పడేశారు. మరికొన్ని వాహనాలకు బ్రేక్ లైనర్లు అరిగి మైలేజ్ ప్రాబ్లం, సెన్సార్ సరిగా పనిచేయక ఒక్కో వెహికల్ ఒక్కో కారణంతో నెలల తరబడి దిక్కులేనివిగా మారిపోయాయి. మరికొన్ని వాహనాలైతే 2 ఏళ్లకు పైగా రిపేరుకు నోచుకోవడం లేదంటే ఆ వాహనాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, మేయర్, కమిషనర్ కు ఎంత శ్రద్ధ ఉందో స్పష్టమవుతుంది. ఇక స్వీపింగ్ వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత 6 నెలల పాటుగా ప్రధాన రహదారులపై దుమ్ము, ధూళి ఊడ్చేందుకు ఉపయోగించారు. వాటిలో చిన్నపాటి సాంకేతిక లోపంతో స్వీపింగ్ వాహనాలు రిపేరుకు వచ్చాయి. అంతే, ఆ వాహనాలను పక్కకు పడేశారు. కొన్ని వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర, మరికొన్ని డంపింగ్ యార్డ్లో దాదాపుగా మూలకు పడేశారు. రహదారిపై వచ్చిపోయే అధికారులను, ప్రజాప్రతినిధులను అవి ఎక్కిరిస్తున్నాయి. స్వీపింగ్ వాహనాలు తీసుకుని వచ్చి ప్రధాన రహదారులపై ఊడ్చేందుకు ఉపయోగించడం వల్ల రహదారులు క్లీన్ గా ఉండేది. వాహనాలు రిపేరుకు రావడంతో పక్కకు పడేయడం వల్ల అక్కడ తుప్పు పట్టిపోతుండగా ప్రజాధనం దుబారా చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్లో 66 డివిజన్లలో చెత్తకు సంబంధించిన చెత్త బండ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు చిన్న చిన్న రిపేర్ల పేరు మీద అవి కొంచెం రిపేర్ కాగానే మూలకు పడేయడం కూడా అది ప్రజా ధనం దుర్వినియోగం ఒకవైపు అవుతుంది. కాబట్టి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజల ఆరోగ్య దృష్ట్యా వాటిని రిపేర్లో తీసుకొచ్చి ఆ చెత్త వాహనాలను అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము నగరపాలక సంస్థకు అధికారులు వాహనాలపై పర్యవేక్షణను గాలికి వదిలేశారు. చిన్నపాటి లోపం ఏర్పడినప్పటికీ మరమ్మతులు చేయకుండా పక్కకు పడేస్తున్నారు. రిపేరు చేయించేందుకు చొరవ చూపకపోవడంతో ఆ వాహనాలు ఎండకెండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. ప్రజాధనం దుబారా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విరచిస్తున్నటువంటి మహానగరంలో దాదాపు చెత్త అనేది ఎక్కడక్కడ పేరుకపోయింది.
ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు కూడా చెత్తకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానీ వాటికి సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి వాహనాలు ఎక్కడికక్కడ తుప్పుపట్టిపోయి కనబడుతూనే ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు వాటిని బయటికి తీయకపోవడం వల్ల ఈ చెత్తను తీసేటువంటి సమయాలు లెక్క కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకొని ఆ చెత్తకు సంబంధించిన వాహనాలన్నింటి కూడా ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాంకేతిక లోపంతో వాహనాల రిపేరు చేయకుండా మూలకు పడేయడం సరికాదు, రిపేరు చేయించి ప్రజాధనం దుబారా కాకుండా చూడాలని కోరుతున్నారు. మరొక పక్క మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చెత్త ఏరే మన వాహనాలు మూలపడ్డాయి, రిపేరుకు వచ్చి ఉన్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు తొందరగా పాత వాహనాలు రిపేర్ చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఈ అధికారులపైన ఉన్నది. సాంకేతిక లోపం ఏర్పడిన వాహనాలను మరమ్మతు చేయకుండా పక్కకు పడేసిన విషయమై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళితే తామేమీ మాట్లాడమని దాటవేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలపై పర్యవేక్షణ చేసి నిరుపయోగంగా మూలకు పడేసిన వాహనాలను రిపేరు చేసి వినియోగంలోకి తీసుకుని రావాలి. ప్రజాధనం దుబారా కాకుండా చూడాలి. తిరుమల శ్రీవారి సన్నిధిలో సేవ చేసే అరుదైన అవకాశం కొందరికే దక్కుతుంది. అవకాశం వచ్చినప్పటికీ టీటీడీ అధికారుల తీరుతో మహబూబ్ నగర్కు చెందిన ఓ భక్తుడు శ్రీవారి సేవా భాగ్యాన్ని కోల్పోయారు. దీంతో ఆ భక్తుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి విజయం సాధించాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన చంద్రశేఖర్ దంపతులు, వారి కుమారుడు, కోడలు తిరుమల శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ, అలాగే శుక్రవారం నిర్వహించే మెయిల్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనేందుకు 2008 నవంబర్ 26న అప్లై చేశారు. ఇందుకోసం 21,250 రూపాయల డీడీ చెల్లించారు. ఆ తర్వాత 2021 సెప్టెంబర్ 10న సేవలో పాల్గొనేందుకు టీటీడీ నుంచి సమాచారం వచ్చింది. అయితే ఆ టైంలో కోవిడ్ ఉండడంతో సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు మళ్లీ సమాచారం పంపారు. సేవ స్థానంలో బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు చంద్రశేఖర్ ఒప్పుకోలేదు. అయితే సేవ మాత్రం ఇవ్వలేమని టీటీడీ తేల్చి చెప్పింది. దీంతో టీటీడీ తీరుపై మహబూబ్ నగర్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన ఫోరం శ్రీవారి సన్నిధిలో నిర్వహించే తిరుప్పావడ, మేల్చాట వస్త్ర సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేని పక్షంలో 2 జంటలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి అనురాధ 2024 మే 8న తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ టీటీడీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. అయితే ఈ సమస్యను జిల్లాలోనే పరిష్కరించుకోవాలని కమిషన్ సూచించింది. దీంతో ఈ నెల 15న విచారణ సందర్భంగా తాము ఇచ్చిన తీర్పునకు కట్టుబడి భక్తులకు సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారా, లేక ఆదేశించిన మొత్తంలో 50% డిపాజిట్ చేస్తారా, లేదంటే జైలుకు వెళ్తారా అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేం లేక టీటీడీ అధికారులు వచ్చే ఆగస్టు 14, 15 తేదీల్లో 2 జంటలకు సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్లను ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద హరీష్ శెట్టి అండ్ సుమిత్రా శెట్టి అని ఇద్దరు కేసు ఫైల్ చేయడం జరిగిందండి. హరిప్రియ శెట్టి ఏం చేశారంటే వీరు తిరుప్పావడ సేవ అని వీరు బుక్ చేసుకున్నారండి. ఎప్పుడంటే డేటు 9/9/2021 వరకు బుక్ చేసుకున్నారు వీళ్ళు. అంటే అప్పుడు జనరల్గా ఏంటంటే అప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ ఉందండి అక్కడ. అందువల్ల వారు ఇప్పుడు ఆ సేవకు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వనందుకు వీరు మరి దరఖాస్తు ఏమని చేసుకున్నారంటే మరి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ సేవకు అనుమతి ఇవ్వగలరని మరి అప్లికేషన్ పెట్టుకున్నారండి తను. కానీ వారి తర్వాత ఈ సేవకు ఇప్పుడు ప్రజెంట్ వీలు కాదని వాళ్ళు దాన్ని తిరస్కరించిందండి. ఈ విధంగా తిరస్కరించినందుకు, ఆ సేవను తిరస్కరించినందుకు ఇతను కన్జ్యూమర్ ఫోరం మహబూబ్ నగర్లో ఇతను కేసు వేయడం జరిగింది. దీనిపైన మన ఇక్కడ ఫోరం ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ మే మంత్లో జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ రోజు ఏమని చెప్పారంటే జడ్జి గారు మరి ఫోరం ప్రెసిడెంట్ మెంబర్స్ ఏమని చెప్పారంటే జడ్జిమెంట్లో 45 days లోపల వీరికి సేవను అనుమతి ఇవ్వాలి, లేని పక్షంలో 10 లక్షల నష్టపరిహారం పేమెంట్ చేయాలి వీరికని తీర్పు ఇవ్వడం జరిగిందండి. శ్రీవారి సేవలో పాల్గొనాలనేది తమ చిరకాల కోరిక అన్నారు చంద్రశేఖర్ దంపతులు.
అందుకే సేవ కోసం న్యాయ పోరాటం చేశామన్నారు. ఆ దేవుడి దయతోనే తమకు మళ్లీ స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం వచ్చిందని ఆనందంగా చెబుతున్నారు. మేము 2007లో మేల్జెట్ వస్త్రం బుక్ చేసినాము. తిరుపావడ మేల్జెట్ వస్త్రం రెండు బుక్ చేసినాము. అవి అప్పటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. 2021లో మాకు అలాట్ అయింది. అయితే అప్పుడు మాకు ఇవ్వలేదు. మాకు మామూలుగా బ్రేక్ దర్శనం ఇస్తాము, సేవ ఇయ్యమన్నారు. ఇక్కడ మనం ఫోరంలో వేసినామని వాళ్ళు మాకు మొన్న టికెట్స్ పంపించారు. ఇంకా దేవుని దయ మా మీద ఉన్నందుకు మా టికెట్లు మాకు వచ్చినాయి. మేల్చాట్ వస్త్రం కోసము డీడీ 12,250 రూపీస్ డీడీ తీసి తిరుపతికి పంపించాను, తిరుమలకు. అది సుమిత్ర శెట్టి చంద్రశేఖర్ పేరు పైన పంపించాను. అయితే మేము అప్పుడు పోదామని తయారైతే వాళ్ళు సడన్గా లేదు మీ సేవ క్యాన్సిల్ అయిందని చెప్పి అక్కడి నుంచి లెటర్ వచ్చింది. లెటర్ వస్తే నేను మళ్ళీ పోయి అట్లా అవుతుందండి, మా ఇన్ని ఏళ్ళ ముందు చేసిన సేవ అని ఈవో గారిని కలిశాను. ఈవో గారికి నా అర్జీ పెట్టుకున్నాను. తర్వాత ఈయనకు కూడా మన జేఈఓ గారికి కూడా ఆర్డీ పెట్టుకున్నాను. తర్వాత పేష్కార్ గారికి వాళ్ళ మేనేజర్ కూడా ఆర్డీ పెట్టుకున్నాను. ఏమి పెట్టుకుని 1 ఇయర్ అట్లా టైం తిరిగినా కూడా ఏం నాకు లాభం లేకపోయింది. లాభం లేకుంటే నేను ఇక్కడ కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేశాను. శ్రీధర్ రావు అని అడ్వకేట్ ఉన్నారు, అతని ద్వారా కేసు వేశాను. వాళ్ళు టీటీడీ వాళ్ళు టికెట్స్ తెచ్చిచ్చి కేసు విత్డ్రా చేసుకున్నారండి. ఇదంతా స్వామివారి కృప అనుకుంటున్నాము. ఏళ్ల నిరీక్షణకు శుభం కాడు పడింది. ఎలాగైనా సేవలో పాల్గొనాలని తమ కోరిక తీరుతున్నందుకు చంద్రశేఖర్ దంపతులు ఆనందంగా ఉన్నారు. కాకతీయుల 22వ వారసుడు కమల్ చంద్ర బంజాదేవ్ ఇవాళ వరంగల్లో పర్యటించారు. తాను రాజును కాదు సేవకుని మాత్రమే అన్నారు. అప్పటి సంస్కృతిని బయటి దేశాలు గౌరవిస్తుంటే మనం మాత్రం పాశ్చాత్య మోజులో పడిపోతున్నామని అన్నారు. ఉదయం భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కమల్ చంద్ర. మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, టూరిజం శాఖ అధికారులతో కలిసి ఆయన వరంగల్లో పర్యటించారు. 1000 స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నేటి తరం పిల్లలకు మన సంస్కృతిని తెలియజెప్పాలన్నారు కమల్ చంద్ర. సెలవుల్లో పిల్లలను మ్యూజియం, వైజ్ఞానిక ప్రదర్శనలకు తీసుకెళ్లాలన్నారు. వాళ్లకు సినిమాలు, మొబైల్స్ అలవాటు చేయొద్దన్నారు. వారసత్వ సంపదను రక్షించుకొని భావి తరానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. It should be the prior responsibility of the leader to keep India first, and the cultural heritage of India for which we are known for is that to educate our people, especially the youth in the school level, about what we have done. I am not here to take credit. So we belong to that era, and I am privileged to be born in that family with such a big heritage and culture which I belong to. And always I say to the youth, that is very important to go back to your roots. భారతదేశ సంస్కృతి గురించి విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటారని, కానీ మన దేశంలో మనమే కించపరిచేలా మాట్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కమల్ చంద్ర. వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయ్ వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందనలు తెలిపారు. 2023లో తన మొదటి కాన్పు ఆడ శిశువును కూడా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మనిచ్చారు జ్యోతిర్మయ్. సర్కారు దవాఖానాలో వైద్య సేవలు పొంది ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచినందుకు మంత్రి దామోదర జ్యోతిర్మయ్కి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో బలోపేతం చేశామన్నారు మంత్రి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలు, నిష్ణాతులైన డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ కోరారు. 2023 జూన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత 2023 ఆగస్ట్ 16th రోజు నాకు పాప విజయవాడ ఏరియా హాస్పిటల్లో పుట్టింది. యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, అక్కడ నిర్లక్ష్యంగా ఉంటారు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని. నా ఫస్ట్ డెలివరీ కూడా అంతే బాగా చేశారు. తర్వాత మళ్ళీ నేను సెకండ్ డెలివరీకి రావడానికి కూడా అదే కారణం అవుతుంది. ఇక్కడ డాక్టర్స్ కానీ
పీడియాట్రిషియన్స్ కానీ, మిడ్వైఫ్స్ కానీ, నర్సెస్ కానీ చాలా బాగా చూస్తున్నారు. అందరూ కామన్ పీపుల్ కూడా ఇక్కడికి. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ 6.